పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం. ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ హాల్ ను శంకుస్థాపన చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. బుధవారం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ అంగన్వాడీ సెంటర్ సమీపంలో 1,50,00,000 రూపాయల నిధులతో ముస్లిం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి పేదవాడికి ఇండ్లు ఇచ్చే బాధ్యత నాది అని సీతక్క అన్నారు. పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని, పేదల కోసం నిరంతరం పనిచేస్తుందని మంత్రి అన్నారు. ముస్లిం మైనార్టీల కోసం గతంలో కబ్రస్థాన్లకు ప్రహరీ గోడలను నిధులు ఇచ్చామని మంత్రి అన్నారు. ఇందిరమ్మ మొదటి విడతలో ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ముస్లిం సోదరులకు 140 ఇండ్లు మంజూరు చేశామని, రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా ఏటూరు నాగారం జామా మసీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ అఫ్జల్ పాషా మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు కమ్యూనిటీ హాల్ ను మంజూరు చేసినందుకు మంత్రికి ముస్లిం సోదరుల తరపున సీతక్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జమా మసీద్ కమిటీ ప్రధాన కార్యదర్శి అరీఫ్, కోశాధికారి సుజావత్ సిద్కర్, సులేమాన్ గియా, అక్బర్, అబ్దుల్ రాఫూఫ్, వాజిద్, చాంద్, ఖలీల్, గౌస్, షరీఫ్ ఖాన్, సలీం, గనీ, కాజా, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, కమిటీ సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఇల్లులు కూడా 140 ఇచ్చినాం. వాస్తవానికి మీది పెద్ద ఏరియా, ఏటూరు నాగారం హెడ్ క్వార్టర్, పేదలు ఎక్కువ ఉన్నారు. వాళ్లకు ఖచ్చితంగా మళ్ళీ వచ్చే విడత కూడా ఉంది. దాంట్లో ఇంకా ఎక్కువ మీకు ఇవ్వడం జరుగుతుందని కూడా ఎవరు అధైర్యపడద్దు. తప్పకుండా ఇచ్చే బాధ్యత మాది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. మన ప్రభుత్వం వచ్చి ఇంకా 2 సంవత్సరాలు కాలే, కానీ మీరు చూసిర్రు ఉద్యోగాలు కూడా దాదాపుగా 300 మందికి పైగా టీచర్లు, కానిస్టేబుల్ అవన్నీ కూడా మన ప్రభుత్వం రాగానే ఇచ్చారు. అంతేందుకు మీరు చూసిర్రు మొన్న డిఎస్పీగా ఒక దళిత బిడ్డ, ఒక తల్లిదండ్రులు కూడా ఉన్నారా అబ్బాయి, తల్లిదండ్రులు కూడా లేరు, ప్రవీణ్ అబ్బాయి ఒక కింద కూలి పని చేసుకునేటువంటి కుటుంబం నుంచి వస్తే ఆయనకు డిఎస్పీ ఉద్యోగం రావడం జరిగింది. ఇక కేటీఆర్ ఏమంటాడు, వాళ్ళు 3 కోట్లు పెట్టుకున్నారు అంటాడు. ఆయన 3 కోట్లు ఇచ్చుకునే పరిస్థితి ఉందా? ఏటూరు నాగారంలో డిఎస్పీ ఆయనకు, ప్రవీణ్ కు దళితుడు, తల్లిదండ్రులు లేరు, కూలి పని చేసుకునే బిడ్డ, ఆయనకి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన చదువుకు, ఆయన కష్టానికి ఫలితంగా, ఆయన ర్యాంకుకు తగ్గట్టుగా డిఎస్పీ ఉద్యోగం వస్తే వాళ్ళు డబ్బులు పెట్టుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తారు. మేము తప్పుడు మాటలు చెప్పాం, తప్పుడు పనులు చేయం. దయచేసి ఇది మన సొంత ఏరియా కాబట్టి నేను మంత్రిగా అయ్యే అవకాశం నాకు వచ్చింది. మీరందరూ కూడా నన్ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఇంకా ఏమేం పనులు ఉన్నాయో అవన్నీ కూడా మరి చేయడం జరుగుతుంది. ఇట్లా అన్ని మతాలు, అన్ని కులాలు మాకు సమానమే. ఎక్కడ అవసరం ఉంటే వాళ్ళ అవసరాన్ని గుర్తించి, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ అవసరాన్ని, వాళ్ళ విశ్వాసాన్ని గౌరవించడమే మన బాధ్యత.